వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2004 ఎన్నికల పొత్తులు, వాటి యొక్క పరిణామాలు. మరి 2004 ఎన్నికల సందర్భంలో ఆనాటి ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎలాంటి స్ట్రాటజీలను ఉపయోగించాయి, ఎలాంటి వ్యూహాలను ఉపయోగించడం జరిగింది. అలాంటి వ్యూహాల నేపథ్యంలో 2001లో ఏర్పాటు చేయబడిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను తీర్చుకోవడం కోసం, రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను సాధించడం కోసం ఎలాంటి పొత్తులను ఏర్పాటు చేసుకుంటుంది, ఎలాంటి వ్యూహాలను అనుసరించింది, క్రమంగా అటు కేంద్రం మీద క్రమంగా ఇటు రాష్ట్రం మీద ఎలాంటి ఒత్తిడిని తీసుకురావడం జరిగింది. తద్వారా ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమం యొక్క భవిష్యత్ అంచనా అనేది ఏ విధంగా రూపుదిద్దుకుంది, ఆ అంశాలను పరిశీలిస్తే ఇక్కడ 2004 ఎన్నికల పొత్తుల పరిణామాలలో భాగంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ ఆధీనంలో ఉండటం. అంటే రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఎక్కడ పేర్కొనబడింది? మనకి నిబంధన 3 అంటున్నాం. సో నిబంధన 3 అంటున్నాం, నిబంధన 4 అంటున్నాం. ఇలాంటి అంశాలలో, ఇలాంటి నిబంధనలలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును మార్చడానికి సంబంధించి, ఒక రాష్ట్రం యొక్క పేరును మార్చడానికి సంబంధించి, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును తగ్గించడానికి సంబంధించి ఇలాంటి అంశాలన్నిటినీ ఇందులో చేర్చడం జరిగింది. వీటి మీద సర్వాధికారాలని పార్లమెంటుకి ఇచ్చింది. కానీ అక్కడ ఒక సందర్భానుసారంగా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చాయి. ఏమని? వాటి యొక్క మార్పు అనేది రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా ఉండకూడదు, అది మాత్రం ఉంది. కానీ పూర్తి అధికారం దేనికి ఉన్నట్టు? ఇక్కడ పార్లమెంటుకే ఉండడం జరుగుతుంది. మరి పార్లమెంటులో ఈ రాష్ట్ర ఏర్పాటు, ఈ రాష్ట్ర డిమాండ్ను సాధించాలి అంటే రాజకీయంగా మనము ఎదగాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిణామాలలో పార్లమెంట్ ఆధీనంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఉండటం, రెండోది ఇది రాజకీయం ప్రస్తావనతో ముడిపడి ఉండటం. ఈ రెండు నేపథ్యాలలో ఇటు టీఆర్ఎస్ పార్టీ తన రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అలాంటి సందర్భంలోనే అప్పటికీ ఓడిపోయినా ఖచ్చితంగా ఈసారి ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో అక్కడ కాంగ్రెస్ ఉంది. బాగా గమనించండి. అప్పటి వరకు మనకేమవుతుంది? బీజేపీ ఉండడం జరుగుతుంది. సంకీర్ణ కూటమి రూపంలో బీజేపీ అనేది కొలువు తీరుతుంది. ఎలాగైనా ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే పట్టుదలతో అక్కడ కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్కున్న ఆప్షన్ ఏంటిది? ఇక్కడ దక్షిణ భారతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావడానికి ఉపయోగించుకున్న విధానమే ఈ రాష్ట్ర ఏర్పాటు అంశం. తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. తన మేనిఫెస్టోలో దానికి స్థానాన్ని కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్కి ఇటు టీఆర్ఎస్కి మధ్య మంతనాలు జరిగాయి. ఆ మంతనాల నేపథ్యంలో ఏర్పడిందే పొత్తులు అవుతున్నాయి. క్లియర్గా గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ 2004లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎలాంటి వ్యూహం? ఇక్కడ క్లియర్గా గమనిస్తే మరి ఇలాంటి వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి? ఏ విధంగా అటు కేంద్రం యొక్క అటిట్యూడ్ని తన వైపు తిప్పుకోగలిగింది, తన యొక్క విధానాన్ని తన వైపు తిప్పుకోగలిగింది? గమనిస్తే 2001 ఏప్రిల్ 27న ఏప్రిల్ 27న ఏర్పాటు చేయబడిన టీఆర్ఎస్ పార్టీ తనదైన కార్యక్రమాల ద్వారా అటు సమావేశాలను నిర్వహిస్తూనే ఇటు కార్యక్రమాలను నిర్వహిస్తూనే ప్రజానికాన్ని చైతన్యపరిచింది. ప్రజలలో ఒక భావజాలాన్ని బలంగా నింపడం జరిగింది. ఏ భావజాలాన్ని నింపింది? ఖచ్చితంగా రాష్ట్ర సాధన ఏర్పడాలి, అప్పుడే మన సమస్యలకి నీరు, నిధులు, నియామకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనే భావన బలంగా ప్రగాఢంగా ప్రజా సమూహంలోకి వెళ్ళగలిగింది. ఈ విషయాన్ని కేంద్రం గమనిస్తూనే ఉంది, కాంగ్రెస్ పార్టీ గమనిస్తూనే ఉంది. తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ప్రక్రియ ద్వారానే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అనేది టీఆర్ఎస్కు కూడా తెలుసు. కాబట్టి పార్లమెంటులో మనం ఉండాలి అంటే కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉంటే మన యొక్క లక్ష్యాన్ని తీర్చుకోవడం ఈజీ అవుతుంది. ఇది వ్యూహం అవుతుంది. మరి అలాంటి వ్యూహంలో టీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించింది, అటు కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించింది, ఆ విషయాలు గమనించాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నాలు చేసింది. మరి ఇలాంటి ప్రయత్నాలలో ఎవరు టీఆర్ఎస్తో మంతనాలు జరిపారు? టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు బాధ్యతని ఆనాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన పిసిసి అయిన ఎవరవుతున్నారు? డి శ్రీనివాస్ అవుతున్నారు. డి శ్రీనివాస్కి అప్పగించడం జరుగుతుంది. పలుమార్లు డి శ్రీనివాస్ కేసీఆర్తో మంతనాలు జరిపారు. అతన్ని ఒప్పించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్రంలో కూటమిలో భాగస్వామిగా అయ్యే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నాలలో రెండో అవకాశం ఎవరికి వచ్చింది? ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అవుతున్నాడు. 2004 ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అవుతున్నాడు. ఎవరు? అతడు గులాబ్ నబీ ఆజాద్ అవుతున్నాడు.
గులాం నబీ ఆజాద్ కూడా స్వయంగా కేసీఆర్తో మంతనాలు చేశాడు. మీరు కేంద్ర ప్రభుత్వంతో కలవండి, కేంద్ర కూటమిలో మిళితం కావండి, అప్పుడు మీకు మీ రాష్ట్ర సమస్యకి మేము పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాము అనే అష్యూరెన్స్ని కేసీఆర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో రెండో వ్యక్తి గులాం నబీ ఆజాద్ మంతనాలు చేస్తున్నాడు. అంతేకాకుండా స్వయంగా ప్రణబ్ ముఖర్జీ. సో ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్ హౌస్లో, ఢిల్లీ కేంద్రంగా ప్రతి పార్టీకి, ప్రతి రాష్ట్రానికి ఒక హౌస్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే తెలంగాణ భవన్ అంటున్నాం, పశ్చిమ బెంగాల్ భవన్ కేంద్రంగా ప్రణబ్ ముఖర్జీ కూడా కేసీఆర్తో మంతనాలు జరిపాడు. మొత్తంగా కొలిక్కి వచ్చాయి. ప్రణబ్ ముఖర్జీ స్వయంగా మాట్లాడడంతో కేసీఆర్కు నమ్మకం ఏర్పడింది. తమ రాష్ట్ర డిమాండ్ను వీరు తీర్చడానికి అవకాశం ఉంది అనే అవకాశానికి, ఒక ఆలోచనకు వచ్చారు. సో వాళ్ళ వ్యూహం అదే. టీఆర్ఎస్ యొక్క వ్యూహం ఏంటి అంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, దానికి కేంద్రం యొక్క మద్దతు అనేది అవసరం. ఈ రెండు వ్యూహాలను సాధించాలి అంటే ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడైతే మంతనాలు జరిపాడో కేసీఆర్లో మరింత నమ్మకం అనేది ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా సోనియా గాంధీ కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు, ఎక్కడ ప్రకటన చేసింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2004 సందర్భంలో ప్రకటన చేస్తుంది, 2009 సందర్భంలో కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. మరి 2004 ఎన్నికల సందర్భంలో, ఎన్నికల సన్నాహకాలలో భాగంగా 2004 ఫిబ్రవరి 25న అంటున్నాము. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అంటే, సో ఫిబ్రవరి 5న ఎన్నికలకు సంబంధించిన ఒడంబడిక కాంగ్రెస్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితుల మధ్య కుదరడం జరుగుతుంది. సో ఆ ఒడంబడిక ప్రకారం ఏంటి, మొత్తం స్థానాలు ఎన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 119 ఎమ్మెల్యే స్థానాలలో సో అష్యూరెన్స్ ఇస్తున్నారు కేసీఆర్కి, మీ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశంలో మేము ముందుంటాము, మేము మద్దతు ఇస్తాము, మేము ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే అష్యూరెన్స్లో భాగంగా మీరు మాతో కలిసి పొత్తులో పోటీ చేయండి. ఆ పోటీకి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించబడుతున్నాయి సెప్టెంబర్ 25న. ఆ విధి విధానాల ప్రకారం 119 ఎమ్మెల్యే స్థానాలలో ఎన్నిచ్చారు టీఆర్ఎస్ పార్టీకి, 42 స్థానాలను కేటాయించడం జరుగుతుంది. సో పొత్తులు కుదురుతున్నాయి, అలొకేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆనాటి పొత్తులలో గమనిస్తే సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీతో కూడిన కూటమి అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ విషయాన్ని గమనించండి. అదే 2009 ఎన్నికల సందర్భాన్ని గమనిస్తే అది మహాకూటమిగా ఏర్పాటు చేయబడుతుంది. మరి మహాకూటమిలో కాంగ్రెస్ ఉండదు, సాధారణ కూటమిలో 2004 కూటమిలో మాత్రమే కాంగ్రెస్ అనేది ఉంటుంది. మహాకూటమిలో గమనిస్తే టీడీపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది. కానీ 2004 ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ ప్లేస్లో కాంగ్రెస్ అనేది ఉంటుంది. క్లియర్గా గమనించండి. ఎందుకంటే అప్పటికే టీడీపీ పార్టీ బీజేపీకి అనుబంధంగా కనబడుతుంది, మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2004 ఎన్నికలలో బీజేపీతో టీడీపీ కలిసి పొత్తుతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. కాబట్టి 119 ఎమ్మెల్యే స్థానాలలో 42 ఎమ్మెల్యే స్థానాలని ఎవరికిచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంపీ స్థానాలలో ఎన్ని అలొకేట్ చేశారు, 11 లోక్సభ స్థానాలలో 6 టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్లియర్గా గమనించాలి, 42 ఎమ్మెల్యేలు ఇచ్చారు, అదేవిధంగా 6 ఎంపీ స్థానాలను ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఒక అవగాహన ఒప్పందం అనేది క్లారిటీ వచ్చింది. కేంద్ర కూటమిలో భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోవడం జరుగుతుంది. 2004 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో కూడిన కూటమి అనేది ఏర్పడింది. ఇదే సందర్భంలో ప్రతిపక్ష కూటమిగా, అప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమిగా బీజేపీ, టీడీపీలతో కూడిన మరో కూటమి అనేది ఏర్పడింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. బీజేపీ మొదటిసారిగా అంటే 2004కు ముందు అది ప్రభుత్వంలో ఉంది. మరి అలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అంటే మనకి క్లియర్గా కాకినాడ సమావేశాన్ని గమనిస్తే 1 ఓటు 2 రాష్ట్రాలు అంటున్నాం. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పదమే 2004 ఎన్నికలలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే 1 ఓటు 2 రాష్ట్రాల నినాదము అనేది, సిద్ధాంతము అనేది కాకినాడ తీర్మానం ప్రకారం ప్రకటించబడుతుంది. బీజేపీ ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఆ మాట ప్రకారం ఏం చేయాలి, మొత్తంగా 4 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. సో 4 రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధపడాలి. దానికి అనుగుణంగానే తీర్మానం చేసింది. 2000 సంవత్సరంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 4 రాష్ట్రాల ఏర్పాటును ప్రకటిస్తుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. కానీ బాగా గమనించండి, కానీ ఏమైంది, 4వ రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడకుండా అడ్డుపడింది టీడీపీ. సో బీజేపీకి కలిసి రాని అంశం ఇదే.
2004 ఎన్నికల సందర్భంలో బీజేపీ టీడీపీతో కలవడం అనేది ససేమిరా అన్నారు ప్రజానికం మొత్తం. మళ్ళీ ఈ కూటమి టీడీపీ ఒత్తిడి వలన బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 2000 సంవత్సరానికి నూతనంగా 3 రాష్ట్రాలు అనేవి నూతన రాష్ట్రాల నుండి ఏర్పాటు చేయబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ ఏర్పాటు చేయబడుతుంది, మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేయబడుతుంది, బీహార్ నుండి జార్ఖండ్ ఏర్పాటు చేయబడుతుంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడలేదు. దానికి ప్రధాన కారణం టీడీపీ. ఈ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉండడం వల్ల వీళ్ళు ఘోరాది ఘోరంగా ఓడిపోవడం జరుగుతుంది. ఈ విషయం గమనించండి. కాబట్టి వీళ్ళకు ఉన్న ఆప్షన్ కూడా అదే. ఆ 2004 ఉన్న పొత్తునే వాళ్ళు కంటిన్యూ చేశారు. సో ఇలా మరో కూటమి అనేది ఏర్పడింది. అంటే ఇప్పుడు సింపుల్ 2004 ఎన్నికల సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కూటమిలు ఏర్పడుతున్నాయి. బీజేపీ టీడీపీలతో కూడిన కూటమి, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మరియు టీఆర్ఎస్తో ఏర్పడిన కూటమి అవుతుంది. మరి అవి ఏ విధంగా ఎన్నికలలోకి వెళ్ళాయి, తమదైన మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందించాయి, ఈ విషయం గమనించాలి. ఇక్కడ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తన మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరుగుతుంది. మరి ఎక్కడ, ఏ రూపంలో, ఏ పేరుతో ప్రస్తావించబడింది, ఆ విషయం గమనించాలి. ఇక్కడ 2వ ఎస్ఆర్సీ ఏర్పాటును కూడా ప్రకటించింది. అప్పుడు 2004 ముందు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి సోనియా గాంధీ స్వయంగా ఏమంది, 2వ ఎస్ఆర్సీ అవసరం అనేది ఉంటుంది అన్నది. సో ఎస్ఆర్సీ అంటే ఏంటి? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం. 1953 డిసెంబర్ 29వ తేదీన ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్ ఈ ముగ్గురుతో కూడిన మనకు మొదటి ఎస్ఆర్సీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడవుతుంది? 1999 నాటికే ఏమంటుంది? 2వ ఎస్ఆర్సీ అనేది అవసరమనే అంశాన్ని లేవనెత్తింది కాంగ్రెస్. ఆ అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. సో 2004 మార్చి 12న ఎన్నికల సన్నాహాలు రెడీ అవుతున్నాయి, సమావేశాలు నిర్వహించబడుతున్నాయి, ప్రజలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, తమ మేనిఫెస్టోను ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నారు, తమ గెలుపోటములని నిర్ణయించే సమావేశాలు జరుగుతున్నాయి. మరి అలాంటి సమావేశాలు ఎక్కడ జరిగాయి? మార్చి 12వ తేదీన గమనిస్తే కరీంనగర్ కేంద్రంగా నిర్వహించబడడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2004 సందర్భంలో కరీంనగర్ సభలో సోనియా గాంధీ ఎలాంటి ప్రకటన? తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ప్రకటించడం జరుగుతుంది. ఆ ప్రకటన ఇక్కడ గమనమవుతుంది. ఏమని? తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాలు మాకు తెలుసు అంటుంది. సో వాళ్ళ ఎమోషన్స్ అనేవి మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాము అంటుంది. ఎమోషన్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేదే ప్రజల యొక్క ఎమోషన్. దాన్ని సాధించడం కోసం ఏర్పడింది. అప్పటి వరకు ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి ఏర్పడిందే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ మాతో పొత్తు కలుస్తుంది. కాబట్టి తెలంగాణ ఎమోషన్స్ అనగా భావోద్వేగాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాము, వారి కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తాము అని ప్రకటించడం జరిగింది. ప్రజల్లో నూతన ఉత్సాహం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అనే ఒక భావన బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో 2004 ఎన్నికల ఫలితాలలో గమనిస్తే మొత్తంగా ఎన్నికలకు వెళ్ళింది ప్రజానీకం పూర్తిగా ఏకదాటిగా ఒకే వైపున సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏ సైడ్న? కాంగ్రెస్ కూటమి వైపే తీర్పునివ్వడం జరుగుతుంది. బీజేపీని నమ్మలేదు, ఎందుకంటే అప్పుడే చెప్పిన మాటను తిరస్కరించింది. మళ్ళీ ఎవరైతే ఈ రాష్ట్ర ఏర్పాటుకు మోకాలు అడ్డుపడ్డారో వారితోనే జత కట్టడం అనేది దానికి అత్యంత క్లిష్టమైన పరిస్థితిని క్రియేట్ చేసింది. సో మొత్తంగా 2004 ఎన్నికల సందర్భాలలో 6 ఎంపీ స్థానాలకు పోటీ చేసింది అంటున్నాం. మొత్తం 6 అలకేట్ చేశారు కదా. 6 ఎంపీ స్థానాలలో టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాలను గెలుపొందడం జరిగింది. 1 ఎంపీ స్థానాన్ని ఓడిపోతుంది. ఎగ్జామినర్ దీన్ని ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది, లేదు దీన్ని డిఫరెంట్గా కూడా చేయవచ్చు. 2004 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ గెలిచిన ఎంపీ స్థానాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి అనవచ్చు. లేదు ఇంకా ట్విస్ట్ చేయవచ్చు. 2004 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పోటీ చేసిన లోక్సభ స్థానాలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైన అంశాలను గుర్తించండి అనవచ్చు. లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి ఇచ్చి తప్పు జతను గుర్తించవచ్చు, లేదా రైట్ జతను గుర్తించవచ్చు. కాబట్టి బాగా గమనించండి. 5 గెలిచాయి అంటున్నాం. 1 కేసీఆర్ కరీంనగర్ నుండి గెలుపొందడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడు సిద్దిపేట. ఇక్కడ క్లియర్ గమనించండి. కేసీఆర్ కరీంనగర్ నుండి గెలుస్తున్నాడు. ఆల నరేంద్ర మెదక్ నుండి గెలవడం జరుగుతుంది. మరి ఎవరి ఆల నరేంద్ర?
సో ఎవరి ఆర్లేంద్ర మనకి 2001 నాటికి తెలంగాణ సాధనా సమితిని ఏర్పాటు చేస్తున్నాడు. తెలంగాణ సాధనా సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు ఏర్పాటు చేశారు? బీజేపీ ఇచ్చిన మాట తప్పిందా అంటే తప్పలేదు. 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. టీడీపీ అడ్డుపడడంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. సో అలాంటి సందర్భంలో బీజేపీ నుండి బయటికి వచ్చి సాధనా సమితిని ఏర్పాటు చేశాడు. క్రమంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మధ్యవర్తిత్వం వల్ల క్రమంగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. ఎంపీ స్థానాన్ని అతనికి కేటాయించారు. కాబట్టి మెదక్ నుండి ఆల నరేంద్ర గెలుపొందడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ ఇద్దరికే కేబినెట్ పదవులు కూడా వస్తాయి. గ్రామీణాభివృద్ధి ఆల నరేంద్రకు వస్తుంది, బాగా గమనించాలి. 3 టీ మధుసూదన్ రెడ్డి అంటున్నా. ఎక్కడి నుండి పోటీ చేశాడు? ఏ నియోజకవర్గం? ఎంపీ నియోజకవర్గం ఆదిలాబాద్. అదేవిధంగా డి రవీంద్రనాయక్ అంటున్నాం. డి రవీంద్రనాయక్ ఎక్కడి నుండి పోటీ చేశాడు? వరంగల్ ఎంపీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. బి వినోద్ కుమార్ ఎక్కడి నుండి పోటీ చేశాడు? హనుమకొండ నుండి పోటీ చేయడం జరుగుతుంది. మొత్తం 5 స్థానాలు గెలిచాయి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటిది? ఓడిపోయిన స్థానం ఏంటి? ఎవరి చేతిలో ఓడిపోయారు? ఎక్కడ ఓడిపోయారు? సో నాగర్ కర్నూలు నుండి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కేఎస్ రత్నం. ఎవరి చేత ఓడిపోయారు? టీడీపీ అభ్యర్థి చేత ఓడిపోవడం జరిగింది. ఆ అభ్యర్థి ఎవరు? మంద జగన్నాథం అవుతుంది. మంద జగన్నాథం చేతుల ఓడించబడ్డాడు. మిగిలిన 5 స్థానాలను గెలుపొందడం జరిగింది. అంటే కేంద్ర కూటమిలో తమ 5 ఎంపీలతో వాళ్ళు భాగస్వాములుగా కనబడతారు. బాగా గమనించండి. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్ని అలకేట్ చేశాము? బాగా గమనించండి. 119 ఎమ్మెల్యే స్థానాలలో ఎన్ని అలకేట్ చేశాము? 42 మాత్రమే అలకేట్ చేశాము. కానీ పోటీ చేసింది ఎంత? 54లో పోటీ చేసింది. అంటే ఎన్ని అదనంగా? 12 అదనంగా పోటీ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 54 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయడం జరుగుతుంది. 54 ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాలను గెలుపొందింది. ఈ పాయింట్ గమనించండి. రైట్, ఇక్కడ ఈ పాయింట్ కనుక గమనిస్తే, సో మరి 26 స్థానాలను గెలిచిన సందర్భంలో వచ్చిన ఓట్ల శాతం ఎంత? మొత్తం ఓట్ల శాతం ఎంత అవుతుంది? 6.68% అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 6.68%. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని? 243 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసి 185 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ పొందింది. కాబట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పార్టీని తొక్కే చర్యలను చేపట్టడం జరుగుతుంది. ఏకగ్రీవంగా ప్రజలు కాంగ్రెస్ను ఆమోదించారు. క్రమంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క పాదయాత్ర, దాని ప్రభావం, అతని యొక్క చరిష్మా అనేది ఇందులో క్రియాశీలకంగా పోషించింది. సో మొత్తంగా ఈ 180 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓటింగ్ శాతాన్ని గెలిచింది? 37.56% ఓటింగ్ శాతాన్ని గెలుపొందడం జరిగింది. తద్వారా 185 ఎమ్మెల్యే స్థానాలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. సో మొత్తంగా మనం గమనిస్తే, మరి కేంద్రంలో గమనిస్తే కాంగ్రెస్ సింగిల్ మెజారిటీ రాలేదు. తనలో ఉన్న కూటమి ద్వారా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని పొందగలిగింది. మరి అలాంటి పార్టీని, అలాంటి కూటమిని ఏమంటున్నాము? యూపీఏ అంటున్నాము. యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అంటున్నాం. అంటే 2004 సందర్భంలో ప్రధాని అభ్యర్థి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది. మరి ఈ యూపీఏ కూటమిలో ఎన్ని పార్టీలు కలిసి ఉన్నాయి గమనిస్తే మనకి 1+12 మొత్తం 13 పార్టీల కలయికగా ఉండడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్లు ఇచ్చే సందర్భాలు గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దాదాపుగా 36 రాజకీయ పార్టీలు ప్రణబ్ ముఖర్జీకి ఇస్తాయి. మరి ఏ కూటమిలోని ఏ పార్టీలు ఇచ్చాయో మనకు లెక్కలు రావాలి. కాబట్టి యూపీఏ కూటమి అనగానే 1+12 ప్రధాన పార్టీ కాంగ్రెస్, దానికి మద్దతు ఇచ్చిన పార్టీలు 12 అవుతాయి. సో క్లియర్గా గమనిస్తే ఆ కూటమి అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్. సో కూటమి అధ్యక్షుడు అయ్యాడు అంటే ప్రధాని అభ్యర్థి అయ్యాడు. సో మొత్తం 2004 ఎన్నికల సందర్భంలో అటు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో, ఇటు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే
సో తెలంగాణ అంశాన్ని ప్రాంతీయ అభివృద్ధి లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే శీర్షిక కింద క్రింది విధంగా చేర్చడం జరిగింది. అంటే మొత్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మేనిఫెస్టోలో ప్రకటిస్తుంది. మేనిఫెస్టోలో ఏ అంశం కింద తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది గమనిస్తే ప్రాంతీయ అభివృద్ధి లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే శీర్షికలో. అందులో సబ్ టాపిక్గా తెలంగాణ అంశానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. మరి ఏమని ఉంది ప్రస్తావన? ఆ ప్రస్తావన ఏ రూపంలో పేర్కొనబడింది అంటే అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేపడుతుంది అన్న ఆ పేరులోనే కనబడింది. చూడండి, అవసరమగు అంటున్నాం. అవసరమగు అంటే ఏంటిది? శాసనసభ కేంద్రంగా ప్రజలు ఒప్పుకోవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకోవాలి, శాసనసభ ఒప్పుకోవాలి, తీర్మానం ప్రవేశపెట్టాలి. ఒప్పుకోవడం ద్వారా అది పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. అది సరి అయిన సమయం కావాలి, అనగానే కాదు, దానికి ఒక నిర్దిష్టమైన సమయం సందర్భంలోనే తీసుకుంటామని చెప్పారు. ఆ పేరులోనే ఆ స్టేట్మెంట్లోనే మనకు కనబడుతుంది దాన్ని డిలే చేసే ప్రాసెస్ అనేది. అదేవిధంగా గమనిస్తే 2004 జూన్ 7వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి, మరి ఎవరున్నారు అప్పటి భారత రాష్ట్రపతి? అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా ఉండడం జరుగుతుంది. మొట్టమొదటి లోక్సభ కొలువుదీరిన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగం నందు ఈ అంశం కూడా ప్రస్తావించబడింది. అవసరమగు సంప్రదింపులు అనే అంశం కూడా అతని నోట ప్రస్తావించబడడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజానికంలో నూతన ఉత్తేజం అనేది వచ్చింది. తెలంగాణ పార్టీ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజాభిమానం అనేది పెరిగింది. ఎందుకంటే తాను అనుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేస్తుంది. కానీ భవిష్యత్తును మనం ఊహించలేదు కదా. ఇక్కడ గమనిస్తే 2004 మే నెలలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో చేరి 2 క్యాబినెట్ పదవులను పొందడం జరుగుతుంది. క్రమంగా సోనియా గాంధీ స్వయంగా టీఆర్ఎస్ అధినేతకు చెప్పడంతో అతడు కేంద్రంలో కూటమిలో భాగంగా చేరాడు. కూటమిలో భాగంగా చేరినందుకు 2 క్యాబినెట్ పదవులను ఇవ్వడం జరిగింది. మరి ఆ క్యాబినెట్ పదవులు ఏంటి? ఇక్కడ గమనిస్తే మొదటి వ్యక్తి ఎవరు? కేసీఆర్కి ఓడరేవుల శాఖను కేటాయించారు. కానీ ఇది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ కూటమిలో భాగమైన డిఎంకే అంటున్నాం, ద్రావిడ మున్నేగ్ర కజగ అంటున్నాం. ఏంటి ద్రావిడ మున్నేగ్ర కజగ? ఎక్కడి నుండి వచ్చింది అంటే తమిళనాడు కేంద్రంగా జస్టిస్ ఉద్యమము అంటున్నాం. జస్టిస్ ఉద్యమం నుండి జాలువారిందే మనకి ఏర్పడిందే డిఎంకే పార్టీ అవుతుంది. శ్రీరామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, అలాంటి ఉద్యమాల పరంపరలో భాగంగా రాజకీయ స్తబ్దత కోసం, రాజకీయాని కోసం, బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలను సృష్టించడం కోసం అక్కడ జస్టిస్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడింది. కాలక్రమంలో అందులో ఉన్న సభ్యులు డిఎంకే పార్టీని ఏర్పాటు చేశాడు. ద్రావిడ మున్నేగ్ర కజగ, అన్నాదొరై వంటి వ్యక్తులు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి క్రమంలో ఇందులో భేదాభిప్రాయాలు రావడంతో మనకి ఏఐడిఎంకే అంటున్నాం, ఏఐడిఎంకే అంటున్నాం, ఆల్ ఇండియా ద్రావిడ మున్నేగ్ర కజగ అంటున్నాం. ఎంజి రామచంద్రన్ చేతిలో ఏర్పడింది. ఇక్కడ క్లియర్గా గమనించండి, డిఎంకే పార్టీ అందులో సభ్యత్వాన్ని, కూటమిలో సభ్యత్వాన్ని కలిగి ఉండడం ద్వారా ఓడరేవుల శాఖ మాకు కావాలి అంటుంది. ఎందుకంటే తమిళనాడు తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు పట్టుబట్టారు. కానీ అప్పుడు ఆ సందర్భంలో ఏమన్నాడు కేసీఆర్? రైట్, నాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని ఓడరేవుల శాఖను వదులుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మరో శాఖను కేటాయించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గమనించాలి. రెండో శాఖను గమనిస్తే గ్రామీణాభివృద్ధి శాఖ అంటున్నాం. మెదక్ నుండి ఏమవుతుంది? ఎంపీగా గెలుపొందిన ఆల నరేంద్రకి గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖని అప్పగించడం జరుగుతుంది. క్రమంగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరమని సోనియా గాంధీ సలహా ఇవ్వడంతో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందులో భాగస్వామిగా చేరడం జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ టీఆర్ఎస్తో కూడిన ప్రభుత్వం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొలువుదీరడం జరిగింది. ఎప్పుడు జాయిన్ అయింది మరి గమనిస్తే 2004 జూన్ 23వ తేదీన జాయిన్ కావడంతో 6 క్యాబినెట్ పదవులు ఇచ్చారు. కేంద్రంలో జాయిన్ అయితే 2
క్యాబినెట్ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో జాయిన్ అయితే మనకి 6 క్యాబినెట్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రశ్నగా అడిగే అవకాశాలు ఉంటాయి. చూడండి, అంటే క్వశ్చన్ యొక్క డెప్త్నెస్ ఇక్కడ పెరుగుతుంది. 2004 ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీ భాగస్వామిగా చేరడం వల్ల 6 క్యాబినెట్ పదవులు పొందాయి. క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైనవి గుర్తించండి, సరికానివి గుర్తించండి అడగవచ్చు. మరి ఏంటి ఆ 6 క్యాబినెట్ పదవులు? అందులో మొదటి పదవిని గమనిస్తే ఎవరికి వచ్చింది? పౌర సరఫరాల శాఖ అనేది ఎవరికి వచ్చింది? జి విజయరామారావుకు రావడం జరుగుతుంది. సో విజయరామారావు ఏ శాఖకి? పౌర సరఫరాల శాఖకి మంత్రిగా నియమించబడడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్, సో చంద్రశేఖర్కి ఏమొచ్చింది? చిన్న నీటిపారుదల శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాబినెట్ మినిస్ట్రీ. సో చిన్న నీటిపారుదల శాఖ అతనికి ఇచ్చారు. అదేవిధంగా టి హరీష్ రావుకి అంటున్నాం యువజన సర్వీసులు మరియు ప్రింటింగ్ స్టేషనరీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ 2 సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుస్తున్నాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ ప్లేస్లోకి వచ్చాడు టి హరీష్ రావు. ఇక్కడ గమనించాలి. సో యువజన సర్వీసులు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ హరీష్ రావుకు ఇవ్వడం జరుగుతుంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సో కెప్టెన్ లక్ష్మీకాంతరావు 4వ వ్యక్తి మనకి ఓబీసీ మంత్రిత్వ శాఖను ఇవ్వడం జరుగుతుంది. నాయిని నరసింహారెడ్డి సాంకేతిక విద్య మరియు ఐటీఐని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంతోష్ రెడ్డి రవాణా శాఖను ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తంగా మనకి ఏమవుతున్నాయి? క్యాబినెట్ పదవులు అనేవి అందించబడుతున్నాయి. 6 క్యాబినెట్ పదవులు మనకి అందించబడ్డాయి. మరి ఇలాంటి క్రమంలోనే 2004 నుండి 2009 మధ్య జరిగిన సంఘటనలు ఏంటి? క్రమంగా 2004లో కాంగ్రెస్ కూటమిలో జాయిన్ అవుతుంది. క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చింది, అలాంటి క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించింది, ఇది గమనించవచ్చు. సో ఇక్కడ ఇలాంటి వీటి మీద ఏ విధంగా అడగవచ్చు? అతడే 4 సంఘటనలు ఇచ్చి వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చబడి అడగవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్సే మనకు పెంచబడతాయి. బాగా గమనించండి. ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయబడింది. క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటును సత్సారం చేయడంతో, ఆలస్యం చేయడంతో ప్రభుత్వంతో ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశాడు. హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభను నిర్వహించాడు. ప్రతిపక్షాలు సైతం మద్దతిచ్చే విధంగా ఆ సభ నిర్వహించబడింది. సో ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకునే క్రమంలో యూపీఏ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది. ఏమని? రాష్ట్ర ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలను సేకరించడం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2005 జనవరి 8వ తేదీన ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ప్రణబ్ ముఖర్జీ, దయానిధి మారన్, క్లియర్, మనకి రఘువంశ ప్రసాద్ ముగ్గురు ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీ 1+2 ట్రై మెంబర్ కమిటీ అవుతుంది, 3 సభ్యుల కమిటీ అవుతుంది. సో మరి ఆ తర్వాత వచ్చే రెండో పరిణామం రాష్ట్ర ప్రభుత్వం నుండి టీఆర్ఎస్ వైదొలగడం అవుతుంది. క్రమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వాదాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రమంగా కాంగ్రెస్ పార్టీని ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు టీడీపీని ఇటు టీఆర్ఎస్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక మందిని తన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. సో రాష్ట్ర ప్రభుత్వం నుండి టీఆర్ఎస్ వైదొలగడం జరిగింది. ఎప్పుడు వైదొలుగుతుంది? 2005 జూలై 8వ తేదీన వైదొలిగింది. అదేవిధంగా 3వ సంఘటన గమనిస్తే తెలంగాణ జాగరణ సేన అంటున్నాం. తెలంగాణ జాగరణ సేన యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణ భావజాలం పట్ల ప్రజానికానికి మరింత చేయూత ఇవ్వాలి, మరింత అవగాహన కల్పించే నేపథ్యంలో మనకి తెలంగాణ జాగరణ సేన అనేది ఏర్పడింది. ఎప్పుడు? 2005లో. అదేవిధంగా పోలవరం గర్జన అంటున్నాం 2006 ఫిబ్రవరి 12. మరి పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారు? ఆ నదీ పరివాహక ప్రాంతాలలో ఉండే గిరిజన సమూహాలు ప్రభావితం కావడం జరుగుతుంది. సో వాటికి మద్దతుగా గిరిజన సమస్యని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ అధినేత కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. గిరిజన తరపున పాల్గొంటూ గిరిజన వర్గాన్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది పోలవరం గర్జన రూపంలో. అదేవిధంగా మరో సంఘటన కేంద్ర పదవులకు టీఆర్ఎస్ రాజీనామా చేయడం అంటున్నాము.
కేంద్ర పదవులు ఎన్ని ఉన్నాయి? 2 క్యాబినెట్ పదవులు ఉన్నాయి. అటు కేసీఆర్కి, ఇటు ఆల నరేంద్రకు ఉండడం జరుగుతుంది. వాటికి కూడా రాజీనామా చేశారు. మరి ఎప్పుడు చేశారు? 2006 ఆగస్టు 23న చేయడం జరుగుతుంది. అదే క్రమంలో తెలంగాణ ఆత్మ గౌరవ సభ అనేది నిర్వహించబడింది. ఈ ఆత్మ గౌరవ సభ ఎప్పుడు? 2006 డిసెంబర్ 22న ఏర్పాటు చేయబడింది. స్వయంగా కేసీఆర్ ప్రజానీకానికి తెలియజేశాడు, మేము ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, దేనికోసం రాజీనామా చేసుకుంటున్నాము, మనం ఎందుకోసం వచ్చాము, దేనికోసం చేస్తున్నాము, ఆ విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబడింది. అదేవిధంగా తెలంగాణ సంబరాలు నిర్వహించబడ్డాయి. 2007 మార్చి 23 నుండి 27 వరకు తెలంగాణ సంబరాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. ప్రజానీకంలో నూతన ఉత్తేజం అనేది నిర్వహించబడింది. నూతన ఉత్తేజం అనేది క్రియేట్ చేయబడుతుంది. అదే క్రమంలో నల్గొండ నగారా సభ నిర్వహించబడుతుంది. మరి నల్గొండ నగారా సభ ఎప్పుడు నిర్వహించబడింది? 2007 ఏప్రిల్ 6 నుండి 12 మధ్య నిర్వహించబడడం జరుగుతుంది. సో మనకి ఇలాంటి పరిణామాలు మనకి 2004 నుండి 2009 మధ్య జరుగుతాయి. మొత్తంగా ప్రభుత్వం నుండి వైదొలిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మరింత చైతన్యమివ్వాలి, మరింత రాజకీయంగా స్థిరపడడం ద్వారా రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి, ప్రజలను సిద్ధం చేయాలి. భారీ మెజారిటీతో గెలవడం ద్వారా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్ అయిన, తమ లక్ష్యమైన రాష్ట్ర ఏర్పాటును సాధించుకోవాలి. బాగా గమనించండి, తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంది ఇదే. ఆనాడు 1969 ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేయబడింది. ఉద్యమ భావజాలాన్ని పీక్ స్థాయిలోకి, ఉచ్చస్థితిలోకి తీసుకెళ్ళింది. ఒకేసారి కింద పడేసి చూడండి. సో ఇక్కడ కూడా జరుగుతుంది అదే. 2004 ఎన్నికల సందర్భంలో ప్రజల యొక్క డిమాండ్ అనేది ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ దురదృష్టవశాత్తు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సొంతగా అంటే టీఆర్ఎస్ లేకుండానే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వ్యవస్థను కలిగి ఉన్నాయి. కాబట్టి మనకు అనుకున్న లక్ష్యానికి దగ్గరగా చేరుకోలేకపోయాం. కాబట్టి ప్రజల్లో ఆ భావన నుండి బయటికి తీసుకురాకూడదు. ప్రజల్లో తెలంగాణ ఏర్పాటు ఉద్యమం పట్ల, తెలంగాణ ఏర్పాటు భావజాలం పట్ల ఆ భావజాలాన్ని అలాగే ఉంచాలి. సో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 2004 ఎన్నికల సందర్భంలో జరిగిన పరిణామాలు, జరిగిన పొత్తులు, తద్వారా ఏర్పడిన పరిస్థితుల వల్ల తెలంగాణ ఏర్పాటు భావజాలాన్ని ప్రజల్లో ఉంచడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించింది. 2009 ఎన్నికలకి తయారు కావడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.